కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కరెక్ట్ గా ఉన్నారంటారా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను ఎన్ని కేసుల్ని నేనే దగ్గరుండి ఎంతో మంది అబ్బాయిల్ని నాశనం చేయడానికి అమ్మాయిలు చేసిన వాటిలో కూడా నేను చాలా మందిని వ్యతిరేకించాను. అది మీకు తెలుసు. అమ్మాయిలు కూడా కరెక్ట్ గా లేరండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి, ఒక్క చేత్తో చప్పట్లు రాలేదు. సరే, అమ్మాయి మైనర్ కాబట్టి మనందరం సానుభూతి చూపిస్తున్నాం. సరే, అది believing me, trusting me that I can play this character and everything. And I would love to thank Jani Master in ikkadunanu ante master valla only. So thank you so much, sir, for this opportunity and trusting me and everything and helping me to how to get through the everything and how. అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి షాక్ తగిలింది మావ. ఆయనకి వచ్చిన నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేశారు మావ. ఎందుకంటే జానీ మాస్టర్ మీద పోక్సో కేసు ఫైల్ అయినందుకు అవార్డు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది మావ. నేషనల్ అవార్డు తీసుకోవడానికి జానీ మాస్టర్ కి కోర్టు మధ్యంతర. జస్ట్ ఆస్కింగ్ మేడం, ఇలానే జానీ మాస్టర్ విషయంలో ఎందుకు మద్దతు తెలపలేదు? అమ్మాయిలు జాస్తి వాళ్ళు, అమ్మాయిలు హనీ ట్రాప్ ఇస్తున్నారు, అమ్మాయిలు చాలా తప్పు ఉంది, ఇలా కలిస్తేనే ఉంటది, ఇలా ఏముండదని చెప్పి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడో 17 సంవత్సరాల తాను 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన లైంగిక దాడి జరిగిందని ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత పోక్సో కేసు పెడితే ఫిర్యాదు చేసి వెంటనే కేసు రిజిస్టర్ అయింది. వెంటనే రిమాండ్ కూడా పంపించారు జానీ మాస్టర్ని. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరున్న వ్యక్తి, డ్యాన్స్ మాస్టర్గా అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న వ్యక్తి, నేషనల్ అవార్డు కూడా రాకుండా అడ్డుపడ్డారే. మరి దీంట్లో ఎంత రాజకీయం జరిగింది? అప్పుడు జానీ మాస్టర్ అయ్యో అని జానీ మాస్టర్ వైపు అయ్యో చూపించలేదు. శ్రేష్ఠి వర్మకు మద్దతు తెలిపారు. ఎందుకంటే పోక్సో ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ జనసేన అనే ఒక పార్టీని రాజకీయాలకు తీసుకొచ్చి జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ కూడా రాజకీయాలు చేసి రకరకాలు చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపు అందబత్తాయిలు ఇక్కడ నో హిందుత్వ, దేశం కోసం ధర్మం కోసం హిందుత్వ కోసం అని మాటలు చెబుతూ ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం, ఇదే తత్వం.